దేశంలో వాయు నాణ్యత క్షీణిస్తోంది. గాలిలో ఆక్సిజన్ కంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అచ్చమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ ని ఊపిరితిత్తుల నిండా పీల్చుకోవాలని ఆశపడే ఢిల్లీ వాసులు కూడా ఆశ్చర్యపడే వార్త ఇది. దేశంలో వాయు నాణ్యత అత్యంత అధ్వానంగా ఉండే నగరం ఢిల్లీ. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో లేదు. ఢిల్లీలోని టాప్ వాయు కాలుష్య ప్రాంతాల్లో హర్యానాలోని దారుహెరా మొదటి స్థానంలో నిలిచింది. హర్యానాకి చెందిన రోహ్తక్కు రెండో స్థానం దక్కింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, నోయిడాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక హర్యానాకి చెందిన జల్లబ్గఢ్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటిదాకా ఎయిర్ పొల్యూషన్ కు సంబంధించిన వార్తల్లో ఫస్ట్ వినిపించే ఢిల్లీ పేరు మాత్రం ఆరో స్థానంలో ఉంది. ఇక మహారాష్ట్రలోని భివాండి 7వ స్థానంలో నిలవగా యూపీకి చెందిన గ్రేటర్ నోయిడా, హాపూర్లు 8, 9 స్థానాల్లో ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ 10వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ 6వ ప్లేస్లో నిలబడినందుకు సంతోషించాలో, దాన్ని మించి మిగతా స్థానాలు వాయు కాలుష్యంలో ముందుకు దూసుకుపోతున్నందుకు వర్రీ అవ్వాల్సిన పరిస్థితి దాపురించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదంటున్నారు నిపుణులు. ఇండో గంగా మైదాన ప్రాంతంలో చాలా తక్కువ స్థాయిలో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాలు PM2.5 సైజు మించరాదు. అలాగే వాటి ఏడాది సగటు సాంద్రత 5 మైక్రోగ్రాములు ఉండాలి. ఇక ఒకరోజు వ్యవధిలో ఈ స్థాయి 15 mgలకు మించరాదు. జాతీయ వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం వీటి స్థాయి 40 నుంచి 60 mgల మధ్య ఉండాలి. అయితే గత నెలలో అనేక ప్రాంతాల్లో PM2.5 సాంద్రతలు ఎక్కువ మోతాదులో నమోదయ్యాయి. సెప్టెంబర్తో పోలిస్తే ఇది చాలా అధికం. హర్యానాలోని దారుహెరాలో PM2.5 అత్యధిక స్థాయిలో 123 mgలకు చేరగా, అదే రాష్ట్రంలోని రోహ్తక్ ప్రాంతం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గాలి నాణ్యత క్షీణించిన తొలి 10 ప్రాంతాల్లో 8 హర్యానా, ఉత్తరప్రదేశ్లలోనే ఉండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇక ఢిల్లీలో ఈ మధ్య పంట వ్యర్థాల దహనం సమస్యలు లేకపోయినా PM2.5 107 mgలతో 6వ స్థానంలో ఉంది. స్వచ్ఛమైన వాయు నాణ్యతను నమోదు చేసే నగరాల సంఖ్య సెప్టెంబర్లో 170 ఉంటే అక్టోబర్ నాటికి వాటి సంఖ్య 68కి పడిపోయింది. వాయు నాణ్యత క్షీణించి PM2.5 స్థాయి పెరగడం వల్ల లక్షలాది మంది శ్వాసకోశ, హృదయ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ వంటి స్వల్పకాలిక చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనాలు, పారిశ్రామిక కర్మాగారాలు, దుమ్ము, ధూళి, గృహ ఇంధన వినియోగం నుంచి వచ్చే ఉద్గారాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ స్థాయిలో గణనీయ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఇండియా గేట్ దగ్గర ప్రజలు ఆందోళన బాటపట్టారు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.